Hi, welcome to JS Online Education. This is Devinder sir, senior faculty. సో డియర్ ఆస్పిరెంట్స్, మనం లాంగ్వేజెస్ కి సంబంధించి డిస్కస్ చేస్తున్నాం. దాని కంటిన్యూషన్ వీడియోనే ఇది. సో భారతదేశంలో ఉన్న భాషల పైన రీసెర్చ్ చేసిన మొదటి వ్యక్తి గ్రియర్సన్. మరి గ్రియర్సన్ భారతదేశంలో ఉన్న భాషలపై రీసెర్చ్ చేసి ఒక గ్రంథాన్ని కూడా రాశాడు, ది లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా. మరి లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా ఫస్ట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేసిన వ్యక్తి గ్రియర్సన్. మరి ఈయన 1838 ఆ టైంలో సో భారతదేశంలో భాషల పైన అధ్యయనం చేశారు. ఆ క్రమంలో భారతదేశంలో ఉన్న భాషలని 5 కుటుంబాలుగా వర్గీకరించారు. ఎన్ని కుటుంబాలని? 5 కుటుంబాలుగా వర్గీకరించారు. ఎవరు? సో గ్రియర్సన్. ఈయన రాసిన గ్రంథం ఏంటి? ది లింగ్విస్టిక్ సర్వే. సర్వే ఆఫ్ ఇండియా. మరి ది లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో భారతదేశంలో ఉన్న మొత్తం భాషలని 5 కుటుంబాలుగా వర్గీకరించారండి. ఎన్ని కుటుంబాలు? సో దేశంలో ఉన్న భాషలని 5 కుటుంబాలుగా వర్గీకరించారు. ఓకేనా? 5 కుటుంబాలుగా వర్గీకరించారు గ్రియర్సన్. సో అవి ఏంటివి మరి? అవి ఆ 5 కుటుంబాలు ఏమున్నాయి అంటే, సో నెంబర్ వన్ ఆస్ట్రిక్ భాషా కుటుంబం. ఆస్ట్రిక్ భాషా కుటుంబం, ఆస్ట్రిక్ లింగ్విస్టిక్స్ ఫ్యామిలీ అంట. ఓకేనా? ఆస్ట్రిక్స్ లింగ్విస్టిక్స్ ఫ్యామిలీ. మరి ఆస్ట్రిక్ భాషా కుటుంబంలో ఏ భాషలు వస్తాయి అంటే, మధ్య భారతదేశంలో ఉన్న గిరిజన తెగలు మాట్లాడే భాషలన్నీ కూడా ఈ కుటుంబానికి చెందినవండి. ఓకేనా? మధ్య భారతదేశంలో ఉన్న గిరిజన తెగలు, మరి ఆ గిరిజన తెగలు మాట్లాడే భాషలే ఇగో ఈ ఆస్ట్రిక్ భాషా కుటుంబానికి చెందినవి. సో ఫర్ ఎగ్జాంపుల్ గోండ్, సంతాలి, మైథిలి, ఓకేనా? మైథిలి. సో గోండ్, సంతాలి, మైథిలి. అలాగే సో ఇంకా ఏమున్నాయి మనకి ఇక్కడ? ముండా. సో ముండా. మరి ఇలాంటివి భాషలన్నీ కూడా ఆస్ట్రిక్ భాషా కుటుంబానికి చెందినవండి. ఓకేనా? ఆస్ట్రిక్ భాషా కుటుంబానికి చెందినవి. సో మనకి ఓకే. సో మధ్య భారతదేశంలో మనకు చాలా గిరిజన తెగలు కనిపిస్తాయి. మరి ఆ చాలా గిరిజన తెగలలో మేజర్ గా కనిపించే గిరిజన తెగలు, వారి భాషలు ఇవి. ఓకేనా? సో మనకి బిల్లులు, మీనాలు, అలాగే రాచగోండ్, మురియాగోండ్, ముండాలు, కోల్, పర్దాన్, అలాగే కోండ్, సవర. మరి ఇలాంటి తెగలన్నీ కూడా మనకు మధ్య భారతదేశంలో కనిపిస్తాయి. మరి ఈ తెగలు మాట్లాడే భాషలన్నీ కూడా ఆస్ట్రిక్ భాషా కుటుంబానికి చెందినవి. ఓకే, సారీ, ఆస్ట్రిక్ భాషా కుటుంబానికి చెందిన భాషలు ఇవి. ఇక నెంబర్ 2
నెంబర్ 2 ఇండో ఆరియన్ భాషా కుటుంబం. ఇండో ఆరియన్ భాషా కుటుంబం ఏమున్నాయి మరి ఇండో ఆరియన్ భాషా కుటుంబంలో అంటే నార్త్ ఇండియాలో కనిపించే భాషలన్నీ కూడా ఈ కేటగిరీకి చెందినవి. ఏంటివి అవి? నార్త్ ఇండియాలో కనిపించే భాషలు అంటే నెంబర్ 1 సంస్కృతం, నెంబర్ 2 హిందీ, నెంబర్ 3 మరాఠీ, నెంబర్ 4 గుజరాతీ, నెంబర్ 5 బెంగాలీ, నెంబర్ 6 ఒడిషీ, నెంబర్ 6 ఒడిషీ. ఓకేనా? ఈ భాషలన్నీ కూడా సో దేనికి చెందినవి? ఇండో ఆరియన్ లింగ్విస్టిక్స్ ఫ్యామిలీ అంటున్నాం. కశ్మీరీ, పంజాబీ. ఓకేనా? ఇవన్నీ ఇండో ఆరియన్ లింగ్విస్టిక్స్ ఫ్యామిలీ. నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి? సో థర్డ్ కేటగిరీ ద్రావిడ భాషా కుటుంబం. సో ద్రావిడ భాషా కుటుంబం, ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ ఫ్యామిలీ. దక్షిణ భారతదేశంలో ఉపయోగించే భాషలన్నీ కూడా ద్రావిడ భాషా కుటుంబానికి చెందినవండి. ఓకేనా? కాబట్టి మరి దక్షిణ భారతదేశంలో కనిపించే భాషలలో మేజర్గా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, సో ఇవి దక్షిణ భారతదేశంలో కనిపించే ద్రావిడ భాషకు చెందిన భాషలు. ఓకేనా? ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ ఫ్యామిలీలో కనిపించే భాషలు. నెక్స్ట్ ఫోర్త్ వన్ సైనో టిబెటో భాషా కుటుంబం. సైనో టిబెటో భాషా కుటుంబం. ఓకేనా? మరి సైనో టిబెటో భాషా కుటుంబం ఇక్కడ ఏమేమి భాషలు కనిపిస్తాయి అంటే మంగళాయిడ్ సంతతిలు మన దేశంలో మాట్లాడే భాషలన్నీ ఈ కుటుంబానికి చెందినవండి. మంగళాయిడ్ రేస్ అంటే సో చైనీస్ ముఖ కవలికలతో, చైనీస్ బాడీ స్ట్రక్చర్ తో భారతీయ పౌరులు ఎవరైతే ఉంటారో వారి మాతృభాషలన్నీ కూడా ఇగో ఈ కుటుంబానికి చెందినవి. ఓకేనా? కాబట్టి మరి ఇప్పుడు చైనీస్ ఫిజికల్ స్ట్రక్చర్, శరీర నిర్మాణంతో ఉండేవారు మన దేశంలో ఎక్కడున్నారు అంటే హిమాలయ పర్వత ప్రాంతాలు విస్తరించి ఉన్న రాష్ట్రాలలో మంగళాయిడ్ సంతతిలు ఉన్నారు. మరి ఆ మంగళాయిడ్ సంతతిలు మాట్లాడే భాషని ఇక్కడ మనం సైనో టిబెటో భాషా కుటుంబం అంటున్నాం. ఓకేనా? సైనో టిబెటో భాషా కుటుంబం అంటున్నాం. కాబట్టి సో మరి సైనో టిబెటో భాషా కుటుంబంలో నెంబర్ 1 లడాక్ ప్రాంతంలో ఉన్న డోగ్రీ, హిమాచల్ ప్రదేశ్ లో కనిపించే గద్దీ, అలాగే ఉత్తరాఖండ్ ప్రాంతంలో కనిపించే బోటియా, ఇక ఈశాన్య రాష్ట్రాలలో కనిపించే భాషలు. మరి ఈశాన్య రాష్ట్రాలలో కనిపించే భాషలు
అవన్నీ కూడా ఈ భాషా కుటుంబానికి చెందినవి. ఏమేమున్నాయి? అస్సోం రాష్ట్రంలో ఉన్న అస్సామీ, నాగాలాండ్ రాష్ట్రంలో ఉన్న నాగా, మేఘాలయ రాష్ట్రంలో ఉన్న గారో కాశీ జయంతియా, మణిపూర్ రాష్ట్రంలో ఉన్న మణిపూరి, మిజోరాం రాష్ట్రంలో ఉన్న మిజో లుషాయి, అలాగే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డాప్లా కూకి. మరి ఇలాంటి భాషలన్నీ కూడా సిక్కిం రాష్ట్రంలో ఉన్న లెప్చాలు, మరి వీళ్ళందరూ మాట్లాడే భాషలన్నీ కూడా సైనో టిబెటో భాషా కుటుంబం, అంటే చైనీస్ మాండలికం, టిబెట్ మాండలికాలు వీళ్ళు ఉపయోగిస్తారండి. ఓకేనా? కాబట్టి మరి ఇది సైనో టిబెటో లింగ్విస్టిక్స్ ఫ్యామిలీ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక నెక్స్ట్ వన్ ఏంటి? ఇండో యూరోప్. సో ఇండో యూరోప్ లింగ్విస్టిక్స్ ఫ్యామిలీ. భాషా కుటుంబం. ఇండో యూరోప్ భాషా కుటుంబం. మరి ఇందులో యూరోప్ ఖండానికి చెందిన భాషలు ఇండియాలో ఎక్కడ మాట్లాడుతున్నారు అనేది ఇందులో చేర్చారండి. సో మరి యూరోప్ ఖండానికి చెందిన భాషలలో ఇండియాలో విరివిగా ఉపయోగించే భాష ఇంగ్లీష్. సో ఇది అధికారికంగా ఒక లింక్డ్ లాంగ్వేజ్ లేదా కమ్యూనికేషన్ లాంగ్వేజ్ గా దీన్ని ఉపయోగిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య, ప్రభుత్వ సంస్థల మధ్య ఇది ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్ గా మనం ఉపయోగించడం జరుగుతోంది ఇంగ్లీష్ ని. కాబట్టి ఇంగ్లీష్. అలాగే పోర్చుగీస్. సో పోర్చుగీస్ భాష. అలాగే ఫ్రెంచ్. సో గోవాలో పోర్చుగీస్ భాషను మాతృభాషగా కలిగిన ప్రజలు ఉన్నారండి. అలాగే పుదుచ్చేరిలో ఫ్రెంచ్ భాషను మాతృభాషగా కలిగి ఉన్న ప్రజలు ఉన్నారు. కాబట్టి సో గోవాలో పోర్చుగీస్ భాష కనిపిస్తుంది, పుదుచ్చేరిలో ఫ్రెంచ్ భాష కనిపిస్తుంది, ఆల్ ఓవర్ ఇండియా ఇంగ్లీష్ భాష కనిపిస్తుంది. కాబట్టి సో ఇండో యూరోప్ లింగ్విస్టిక్స్ ఫ్యామిలీలో మనకు కనిపించే భాషలు ఇవి 3. ఓకేనా? సో మనకు కనిపించే భాషలు ఇవి 3 అండి. ఓకే, ఇక మరి ఇవి ఎవరి వర్గీకరణ ప్రకారం అని చెప్తున్నాం? గ్రియర్సన్ వర్గీకరణ ప్రకారం. మన దేశంలో ఉన్న భాషలని 5 కుటుంబాలుగా డివైడ్ చేశారు. ఆ 5 కుటుంబాలు ఇవి. ఓకేనా? ఇక ఎన్సైక్లోపీడియా. మరి ఎన్సైక్లోపీడియా ప్రకారం మన దేశంలో ఉన్న భాషలు మొత్తం 5 కుటుంబాలుగా ఎన్సైక్లోపీడియా కూడా వర్గీకరించిందండి. అదేంటో కూడా చూద్దాం. సో మరి ఎన్సైక్లోపీడియా ప్రకారం మన దేశంలో భాషలు 5 కుటుంబాలుగా ఉన్నాయి. సో పైనున్నవి యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కూడా వస్తాయండి. ఏంటివి? నెంబర్ 1 సో ఇండో ఆర్యన్ భాషా కుటుంబం. నెంబర్ 2 సైనో టిబెటో భాషా కుటుంబం. నెంబర్ 3 ద్రవిడియన్ భాషా కుటుంబం. ద్రవిడియన్ భాషా కుటుంబం.
నెంబర్ 4. సో నెంబర్ 4 మనకి ఆస్ట్రిక్ భాషా కుటుంబం. అలాగే 4th వన్ ఇండో ఆఫ్రో భాషా కుటుంబం. సో ఇండో ఆఫ్రో భాషా కుటుంబం ఇది ఎన్సైక్లోపీడియా ప్రకారం మన దేశంలో భాషల వర్గీకరణ 5 రకాలు. ఓకేనా, 5 రకాలు. సో ఇక మనకి మన దేశంలో ఉన్న భాషలని వర్గీకరించిన వ్యక్తులలో మరో వ్యక్తి మ్యాక్స్ ముల్లర్. మరి మ్యాక్స్ ముల్లర్ ప్రకారం మన దేశంలో ఉన్న భాషలలో ద్రావిడ భాష నుండి ఆస్ట్రిక్ భాషా కుటుంబాన్ని వేరు చేశారు. మరి ద్రవిడియన్ భాషా కుటుంబం నుండి ఆస్ట్రిక్ భాషా కుటుంబాన్ని వేరు చేసి ఆస్ట్రిక్ భాషా కుటుంబాన్ని సో ఇక్కడ ఆయన ముల్లర్ భాషా కుటుంబంగా లేదా ముండా భాషా కుటుంబంగా దాని పేరు పెట్టారు. ఎవరు? మ్యాక్స్ ముల్లర్. సో మ్యాక్స్ ముల్లర్ వీరు ద్రావిడ భాష నుండి ద్రావిడ భాషా కుటుంబం నుండి ఆస్ట్రిక్ భాషా కుటుంబాన్ని వేరు చేశారండి. ఆస్ట్రిక్ భాషా కుటుంబాన్ని ముండా భాషా కుటుంబంగా పేర్కొన్నారు. ఓకేనా, ఆస్ట్రిక్ భాషా కుటుంబాన్ని ముండా భాషా కుటుంబంగా పేర్కొన్నారు. ఓకేనా, ముండా భాషా కుటుంబంగా పేర్కొన్నారు. ఇక మన దేశంలో మరి మన దేశంలో భాష ఆధారంగా సో భాషా మండలాలు 12 కలవండి. లింగ్విస్టిక్స్ జోన్స్ 12 లింగ్విస్టిక్స్ జోన్స్ ఇన్ ఇండియా. మరి 12 భాషా మండలాలుగా భారత భూభాగం కనిపిస్తుందండి. కాబట్టి సో మరి ఆ 12 భాషా మండలాలు దేశంలో 12 భాషా మండలాలు కలవు. సో దేశంలో 12 భాషా మండలాలు కలవు. ఏంటివా 12 భాషా మండలాలు అంటే సో నెంబర్ 1 కశ్మీరీ భాషా ప్రజలు. సో మరి కశ్మీరీ భాషా ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు జీవించే ప్రాంతాన్ని కాశ్మీర్ అంటున్నాం. కశ్మీరీ భాష జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా, సో పంజాబీ భాష పంజాబ్. ఓకేనా, అలాగే గుజరాతీ గుజరాత్, మరాఠీ, సో మరాఠీ, మహారాష్ట్ర,
మరాఠీ మహారాష్ట్ర, అలాగే సో ఒడిషీ, ఒరిస్సా, బెంగాలీ, బెంగాల్, తెలుగు, ఏపీ కమ్ తెలంగాణ, తెలుగు, ఏపీ కమ్ తెలంగాణ, తమిళ్, తమిళనాడు, కన్నడ, కర్ణాటక, మలయాళం, కేరళ, మలయాళం, కేరళ, అలాగే హిందీ. సో హిందీ ఎక్కడెక్కడున్నారు వీళ్ళు? మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్. ఓకేనా హిందీ. అలాగే అస్సోమి, ఓకేనా అస్సోమి, అస్సాం. సో ఈ విధంగా ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాషలకి ఆ భాష ఆధారంగా ఆ ప్రాంతానికి పేరు వచ్చింది. అందుకే మన దేశాన్ని 12 భాషా మండలాలుగా గుర్తించడం జరిగింది. 12 లింగ్విస్టిక్స్ జోన్స్ గా గుర్తించడం జరిగింది ఇండియన్ టెరిటరీ. అవే సో లాస్ట్ వన్ ఏంటి? అస్సోమి, అస్సాం. ఓకేనా. ఇవాళ ఉన్న ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా ఒకప్పుడు యునైటెడ్ అస్సాంలో భాగం. సో యునైటెడ్ అస్సాంలో భాగమేనండి. కాబట్టి అస్సామీ భాష సో అస్సామీ రాష్ట్రంగా కనిపిస్తుంది. ఈ విధంగా 12 లింగ్విస్టిక్స్ జోన్స్ ఇండియాలో ఉన్నవి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. క్లియర్? సో ఇవి మన దేశంలో ఉన్న భాషలు, ఆ భాషల వర్గీకరణ సంబంధించిన వివరాలు ఇవి. ఓకే డియర్ ఆస్పిరెంట్స్, సో మన దగ్గర మండే నుండి సిడిపిఓ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో డిసెంబర్లో ఏపీలో సిడిపిఓ నోటిఫికేషన్ రానుంది. కాబట్టి సిడిపిఓ పేపర్ 2 మనం క్లాసెస్, లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం మండే నుండి. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే సో మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నామినల్ ఫీజే పెడుతున్నాం. ఆ నామినల్ ఫీజుని పే చేసి లైవ్ క్లాస్ కి అటెండ్ అవ్వండి. ఓకేనా. క్లాసెస్, లైవ్ క్లాసెస్ తో పాటు టాపిక్ వైజ్ టెస్ట్లు ఇస్తాం. టెస్ట్ అనాలిసిస్ కూడా ఉంటుంది. సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. మా యూట్యూబ్ ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. రెగ్యులర్ గా సో కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ వస్తాయి, యూజ్ చేసుకోండి. ఓకే. So thank you.